సాక్షిగా గౌరవ మంత్రులు ముఖ్యమంత్రికి మేము ఆ దృష్టికి తీసుకురావడం జరిగింది. యాగడికి దాదాపు ఆడ జేఏసీ ఆధ్వర్యంలో 25 రోజుల నుంచి ఇలా టెంట్ వేయడం జరిగింది. ఇలా అంబేద్కర్ చౌరస్తాల 25 రోజుల నుంచి పార్టీలకి అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా ఆడ నిరసన దీక్ష జరుగుతూ ఉంది. దాంతో పాటు ఇది తెలిసిన తర్వాత దీన్ని ఖచ్చితంగా ఉధృతం చేయాలని ఒక ఉద్దేశంతో వీళ్ళ ఉలుకు పలుకు అసెంబ్లీలో మేము చెప్పిన తర్వాత కూడా లేకపోతే 31 తారీఖు తర్వాత మా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా హుజరాబాద్ బంద్కి పిలుపునిస్తే స్వచ్ఛందంగా హుజరాబాద్ లో ఎవ్వరు కూడా తెలియకుండా ఇలా స్వచ్ఛందంగా బంద్ని ఈ డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా హుజరాబాద్ ప్రజలు అద్భుతంగా బంద్ చేసి దాన్ని సక్సెస్ చేయడం జరిగింది. దాంతో పాటు మళ్ళా వీళ్ళు 3-4 డేస్ తర్వాత గిట్ట మీరు ప్రకటించకపోతే నేను జేఏసీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష తప్పకుండా చేస్తాము అని చెప్పినాం. 24 గంటల నిరాహార దీక్ష చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి ఉలుకు పలుకులేదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయము చాలా ఇంపార్టెంట్. దయచేసి ప్రెస్ మిత్రులందరూ కూడా కవర్ చేయాలి. నాకు అనేక ప్రభుత్వ పెద్దలు నాకు ఫోన్ చేసి మధ్యలో మనుషులను పంపించి హుజరాబాద్ డంపింగ్ యార్డ్ గురించి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడద్దు, ఆ డంపింగ్ యార్డ్ ఎట్టి పరిస్థితుల్లో మేము పెట్టి తీరుతాము అని ప్రభుత్వం పెద్దలు కొందరు నా దగ్గరికి పంపించినప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడదు దాని గురించి. ఇలా దాదాపు 500 ఎకరాలు సేకరణ చేసి మేము అదానికి ఇస్తాము, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అనేది అక్కడి పెడతాము అని నాకు అనేక ఒత్తిళ్లు చేసినా నేను ఎక్కడ కూడా ఈడు కాలేదు. ఎటు పరిస్థితుల్లో నా హుజరాబాద్ నియోజకవర్గం శాశ్వతంగా నాశనం అవుతుందంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఎటు పరిస్థితుల్లో ఆ డంపింగ్ యార్డ్ని రద్దు చేసే వారికి నేను వినను అని ఆ వచ్చిన పెద్దలకు అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు నాతో బ్లాక్మెయిల్ చేసి ఇవాళ నువ్వు చెప్పింది వినకపోతే నీ మీద ఉన్న కేసులన్నీ కూడా సిఐడికి ట్రాన్స్ఫర్ చేసి ఖచ్చితంగా మేము అరెస్ట్ చేసి లోపలేస్తాం, నీ ఇష్టం మనం ఆలోచించుకోవాలని చెప్పి మీరు నా మీద సిఐడి చేసినా సిబిఐ చేసినా ఇంకా ఏది చేసినా నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి అన్యాయం అవుతుందంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పడం జరిగింది. ఎటు పరిస్థితిలో ఊకోమని చెప్పినాం. ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో మొత్తం తీసుకొచ్చి చెత్త వేస్తామంటే మేము ఎట్లా ఊకోవాలని నేను అడుగుతా ఉన్నాం. నేను ఇంకోటి కూడా చెప్తున్నాయా, మరొకసారి తెలంగాణ భవన్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా యావత్ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఇలా తెలియజేస్తా ఉన్నాను. ఇలా అది కేవలము హుజరాబాదే డ్యామేజ్ అయ్యేది కాదు, హుజరాబాద్ మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, ఇలా హుజరాబాద్ పట్టణము జమ్మికుంట మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు మరియు జమ్మికుంట పట్టణంలో ఉన్న 30 వార్డులు, ఇలా ఇల్లంతకుంట మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, వీణవంక మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, కమలాపూర్ మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, ఎల్కతుర్తి మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, భీమదేవరపల్లి మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, సైదాపూర్ మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, కేశవపట్నం మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, మానకొండూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, ఈ ప్రతి గ్రామ పంచాయతీకి డంపింగ్ యార్డ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా ప్రజలకు కూడా తెలవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.